హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం జాండీర్ సంబంధించిన జాండీర్ 5045D బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే చేస్తున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే వెహికల్ అనేది చాలా నీట్ కండిషన్లో అవుతుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పూర్తిగా చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్స్ మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా మంచి వెహికల్ అనేది అనమాట తీసుకురావడం అయితే జరిగింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ రేట్లు అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ యొక్క వెహికల్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ యొక్క ఫొటోస్ డీటెయిల్స్, వెహికల్ యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. వెహికల్ వచ్చేసి 2022 3 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 3 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుంది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. 2022 3 నెలలు తీసుకున్నారు. 2025 3 నెలలకి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 3 సంవత్సరాలు వెనకమాల బండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్, ఎలాంటి రిపేర్ లేని వెహికల్ అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ ఒక హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అనమాట. 45 హెచ్పితో వస్తున్న వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. రీడింగ్ చూసుకుంటే 653 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 653 గంటలు అయితే వెహికల్ అయితే తిరిగిందనమాట. రీడింగ్ అయితే 100% ఒరిజినల్ కండిషన్ అనమాట. వెహికల్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా, వెహికల్ గురించి ఏమన్నా తెలుసుకోవాలనుకున్నా సరే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తున్నాను. అలాగే ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటే దానికన్నా దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు దాని యొక్క క్వాలిటీ కానీ, దాని యొక్క ఇంజిన్ లైఫ్ కానీ, ఇంజిన్ యొక్క సౌండ్ కానీ మీకైతే తెలుస్తుంది అనమాట. వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి 7,20,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 7,20,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ పరంగా ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో అవుతుందన్నమాట. ప్రైజ్ వచ్చేసి 7,20,000 అయితే చెప్తున్నారు. ఇదే ఫైనల్, ఇదే ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఎవరైనా సరే మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది కాబట్టి వెహికల్ దగ్గరికి వెళ్ళి దాన్ని బట్టి అయితే మాట్లాడుకోండి. ఎన్ఓసి ఎక్కడికైనా సరే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా సరే మీరు ఎవరైనా సరే వెహికల్ తీసుకోవాలనుకుంటే ఎన్ఓసి ఎక్కడికైనా సరే ఇస్తారు కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.